ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు లలిత త్రిశతి నామము. ఈ నామం చెప్పే ముందు ఒక చిన్న జ్ఞానానికి సంబంధించి చెబుతా. శ్రీచక్రం ఫోటో పెట్టుకున్న ఒక అతను, ఏమండి మేము సమ్మక్క సారక్క శృతి ప్రామాణికమేనా, వెళ్ళొచ్చా రావచ్చా? మొన్న ఒకడు ఏమంటే సాయిబాబాది చేయొచ్చా అంటాడు. అంతకుముందు ఏమంటే ఆంజనేయ స్వామి ఈ విధంగా అడుగుతున్నారు. మీ అందరికీ ఇలా అడిగే వాళ్ళందరికీ భవిష్యత్తులో అడగబోయే వాళ్ళకి శృతి ప్రామాణికముగా చెబుతా. అర్థమైందండి? మీరు నేను చెప్పినటువంటిది ప్రపంచంలో ఏ స్వామీజీ, పీఠాధిపతి, మఠాధిపతి, అవధూత, బాబాలు, ఫకీర్లు ఎవరు చెప్పనివే నేను మీకు చెబుతా. ఎందుకని? నేను సనాతన భారతీయుడిని కాబట్టి, శృతులు ప్రామాణికం కాబట్టి నేను అది తెలుసుకొని ఆ రుచి చెరుకు గడ్డ తీసి కొరికి తాగితే ఎంత బాగుంటుందో అంత కమ్మగా ఉండే అటువంటి ఆధ్యాత్మికం ప్రతి భారతీయుడి సొంతం. దాని పేరు శృతులు లేక ఉపనిషత్తులు. శర్మ, శాస్త్రి, చౌదరి, రెడ్డి ఇలా వగైరా పులిహోర లాంటి వాళ్ళు సృష్టించిన ఆధ్యాత్మికం కాదు. అర్థమైందండి? ఇప్పుడున్న ఆధ్యాత్మికంలో ప్రతి ఒక్కడికి మీ గుండెల మీద చెయ్యేసుకొని మీరు ఎలుగెత్తి నేను ఆధ్యాత్మికం చెప్పుకోవటానికి ఒక మంచి స్ట్రాంగ్ అయినటువంటి ఎవిడెన్స్తో సహా చెబుతా. మీరు కొద్ది ఓపికగా ఇది లలితా త్రిశతి చెప్పాలిగా. ముందు ఒక 700 మంది రోజు నా కోసం, నేను చెప్పేదాని కోసం వెయిటింగ్ చేస్తున్నారుగా, కాబట్టి వాళ్ళది ముందు చెప్పాలి. సరే, ఈ లసద్దాడిన పాటల ఈ యొక్క లలితా త్రిశతిలో ఈ నామము జ్ఞానము కానీ మంత్రం కానీ తెలుసుకుంటే పరాశర మహర్షిలాగా అయిపోతారు. అర్థమైందండి? నేను ఆ ఋషి గురించి, వాళ్ళ ఫాదర్ గురించి క్లుప్తంగా చెబుతాను. మీరు నెట్లోకి వెళ్ళి పరాశర మహర్షి గురించి బాగా ఎక్కువగా తెలుసుకోండి. లేదంటే క్యాష్, మీరు డబ్బులు పెట్టండి, మీకు జ్ఞానం రాదు. శృతుల జ్ఞానం ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు నేను చెప్పినా క్లుప్తంగానే చెబుతా, పూర్తిగా చెప్పాలంటే కుదరదు. మీరు ఏదైనా సనాతనమైన శంకరాచార్యులు వారు అంగీకరించిన పీఠములు, ఆయన బొమ్మ పెట్టుకున్నాడు కాదండి, బొమ్మ పెట్టుకున్న ఇదే ఆయన అంగీకరించిన పీఠాలు. అక్కడికి వెళ్ళి పరాశర మహర్షి గురించి తెలుసుకుంటే మీరు విపరీతమైన ఆనందం కలుగుతుంది. అలాంటి సబ్జెక్ట్ ఏంటంటే, ఆ సబ్జెక్ట్ అంటే లసద్దాడిన పాటలా. అంటే ఆ యొక్క మామిడి పండు గురించి నేను ఎంత చెప్పినా కొత్తోడికి తెలియదు కదా, తింటే తెలుస్తుంది. ఆ విధంగా ఋషి గురించి మీరు స్వయంగా తెలుసుకోవాలి. నేను విషయం చెబుతున్నా, పలానా చోట మామిడి పళ్ళు ఉంటాయి, పలానా చెట్టు, పలానా రాష్ట్రం అని చెబుతున్నా, మీరు తెలుసుకోండి. సరే, ఈ యొక్క పరాశర మహర్షికి సంబంధించింది ఈ లసద్దాడిమ పాటల అంటే ఏంటంటే, దానిమ్మ చెట్టు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పూలు, ఒకటి కాయలు, ఆ విధంగా ఉంటుంది. పూలు తర్వాత వచ్చేసి అమరకోశం ప్రామాణికంగా తీసుకున్నా, వ్యాకరణ ప్రామాణికంగా తీసుకున్నా కూడా ఈ యొక్క నామరూప దేవతకి సంబంధించింది మోదుగా. ఆ పూలు ఎర్రగా ఉంటుంది చూడండి, ఆ పూలాగా ఈ జ్ఞానం కలిగిన వాడు ఉంటాడు. అర్థమైందండి? పరాశర మహర్షి అంటే ఈ మంత్ర దేవత, ఈ జ్ఞానము, ఈ సబ్జెక్ట్ మొత్తం ఆ రూపంలో ఉంటాయి అని అర్థం. మోదుగ చెట్టు ఎర్రగా ఉండే పువ్వు, దానిమ్మ చెట్టు పూలు పూసి కాయన చెట్టు, ఆ విధంగా పూల్లాగా ఉంటాడని అర్థం. ఎవరు? ఈ మంత్ర సాధకుడు. ఎట్లా ఉంటాడంటే ఈ మంత్ర దేవత అట్టుంటుంది, వాడు అట్లాగే ఉంటాడు. అర్థమైందండి? భ్రమరకీట కన్యాయం ప్రకారం నేను చెప్పి మీరు తెలుసుకోవాలి. అదేంటంటే భ్రమరకీటక న్యాయం అంటే, అదని మీరు
అది మొత్తం శాంతాడు అంత ఉంటుంది అది చెప్పాలంటే. మీరు కాబట్టి నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సరే, ఈ యొక్క మహావ్యాహృతులతో మహాశక్తి ప్రణవములతో మహాభట్టారిక మహామంత్రము శృతి ప్రామాణికముగా చేస్తే ఆ పూల రంగులో ఆ పూల గుణాలుగా ఉండే సాధకుడు ఉండాలనుకునే సాధకుడు లాగా ఉంటారని బాహ్య అర్థం. అర్థమైందండి? మరి శృతి ఏం చెప్తుందంటే, మీరు పద్దాక శృతులు 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 అంటారు, ఈ దేవుడు ఎవరిని నమ్మద్దంటారు. నమ్మద్దంటారా? బాల్య అవస్థ వాళ్ళు నమ్మాలంటున్నా. అర్థమైందండి? నువ్వు బాల్యంలో ఉన్నావో, యవ్వనంలో ఉన్నావో, కౌమారంలో ఉన్నావో, వృద్ధాప్యం నువ్వు తెలుసుకోవాలి. నేనంటే చెబుతా నీ సంగతి. నీ మనోభావాలు ఏంటో నువ్వు చూసుకోబాయ్. చూసుకుని దాన్ని బట్టి నువ్వు ఇప్పుడు ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలి. నేను శృతి ప్రామాణికంగానే చెబుతున్నాను, వేరే ఫిజికల్గా చెప్పట్లేదుగా. సరే అండి, మరి అంతా అవి మిగతా చెబుతా అన్నారు కదా. ఇప్పుడు ఇది చెప్పండి అంటే, ఈ పరాశర మహర్షిలాగా ఈ నామరూప దేవత ఉంటుంది. అర్థమైందండి? పరాశర మహర్షిలాగా ఈ రూపదేవత ఉంటుంది. ఆమెలాగా ఈయన ఉండడు, ఈయనలాగా ఆమె ఉంటుంది. ఇదే శృతి ప్రామాణిక భేదము ఆధ్యాత్మికం అంటే. సరే అండి, మరి ఆ మహర్షి గురించి వివరించాలంటే చాలా గ్రంథం ఉంటుంది అబ్బాయి. టిటిడి వాళ్ళవో వాళ్ళు చాలామంది మహానుభావులు క్లుప్తంగా చెబుతాను. వశిష్ఠ మహర్షి కొడుకు. అర్థమైందండి? వశిష్ఠ మహర్షి అంటే ఇంకా మీరు వశిష్ఠ మహర్షి అంటే ఎవరు, వాళ్ళ కొడుకు అంటే ఎవరు, ఇవన్నీ మీరు తెలుసుకోండి. ఒక 1 by 1 ఆటోమేటిక్ గుల్లిపోయి పొరలాగా మీకు జ్ఞానం ఓపెన్ శృతుల్లోకి వెళ్తారా అయితే వెళ్ళరు. సరే, ఆయన కొడుకుని ఒక రాక్షసుడు చంపేస్తాడు. మీలాగా నాలాగా వాళ్ళు అంత తపశక్తి ఉన్నా పగలు పట్టరు సామాన్యంగా. పుట్టింది రావటానికి మధ్యలో కొన్ని కారణాలు ఉంటాయి, జ్ఞానులకు అర్థమవుతాయి. కానీ కొన్ని రక్త సంబంధం నుంచి కొంచెం బాధపడుతూ ఉంటారు. ఈ మహారుషి ఆ బాధతో అనేక సార్లు మంచి తపస్యాలు ఈయన దెబ్బకి మామూలు వాడు ఎవడైనా సంపవతల వారేయగలడు. కానీ సీసీ నాకు ఈ బాధ కలిగిందని సూసైడ్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనకి జ్ఞానం రావటానికి అక్కడ సబ్జెక్టు ఋషి పరంపరలో వచ్చింది. అంతేగాని ఆయనకు సూసైడ్ చేసుకుందామన్న ఆలోచన, శరీరం వదిలేయాలి ఇలాంటిది కాదు. మనకి తెలియటం కోసం అలంకారంగా చెప్పిన సబ్జెక్టులు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. పంచభూతాలు, ప్రకృతి ఈ ప్రయత్నాలు విఫలం చేస్తూ ఉంటాయి. ఎందుకు విఫలం చేస్తాయంటే ఇవన్నీ అంటే మేము గతంలో చెప్పాను, ఇప్పుడు వాటి గురించి వివరించాలంటే కుదరదు కాబట్టి క్లుప్తంగా చెబుతున్నా. అని చెప్పాను కాబట్టి చెప్పట్లేదు. సరే, సరే ఆఖరిసారిగా ఈ జీవితం అంతా ఈ పంచభూతాలు, ఈ ప్రకృతి ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నాయి. కొండ ఎక్కుతాడండి, పెద్ద కొండ ఎక్కి దూకి చచ్చిపోదాం కిందకి దూకి అని చెప్పి ఈ శరీరం ముఫ్తనాతనలు అయిపోతుంది. ఎక్కుతాడు కొండ. ఎక్కంగానే కోడలు వస్తుంది, ఋషిక. అర్థమైందండి? ఋషిక పోయిస్తుంది ఎవరినైనా. ఆమె పేరేంటి? అదృశ్యంతి. శక్తి అనబడే వశిష్ఠ మహర్షి కొడుకు భార్య. అర్థమైందండి? ఆ శక్తి అనబడే అతన్ని కల్మషపాదుడని మనం చెప్పిన అతను రాక్షస అవతారంలో తినేస్తాడు. అంటే మీరు రాక్షస అవతారం అనగానే రకరకాలు ఊహించుకుంటున్నారు. నేను చెప్పే సబ్జెక్టుని మీరు ఫిజికల్గా చూడదు, ఇంటర్నల్గా చూడండి. అందుకనే శృతులు అని చెప్పేది అందుకే. ఈ అదృశ్యంతి వశిష్ఠ మహర్షి కోడలు కదా వచ్చేస్తుంది. వచ్చి అయ్యా నమస్కారం మామగారు మరి అంటే మీకు అర్థమవ్వాలి నీ భాష. కేకలు పెడితే ఏందమ్మా ఏంటంటే, ఈ అమ్మాయి అదృశ్యంతి అంటే అందరికి కనపడదండి. అదృశ్యంతి అనబడే ఈ కోడలు, వశిష్ఠ మహర్షి కోడలు, శక్తి అనబడే ఋషి భార్య అందరికీ కనపడదు. అర్థమైందండి? పేరే అది. ఆమెకి ఎవరు ఆమెకు రక్త సంబంధము, ఏ దేవతకి దేవతలకు కూడా దుర్లభం ఏమో దర్శనం. ఈ అమ్మాయి దర్శనం దేవతలకే దుర్లభం. అందుకే పేరే అదృశ్యంతి. అర్థమైందండి? ఇంకా దాంతో దేవతలు కూడా చూడలేరు. ఏమో చూడాలి, నేను ఫలానా దేవతలు వచ్చి కనపడతారు. అంత సబ్జెక్ట్. మన భారతీయ సంస్కృతి అండి. ఎన్ని మానేసి గుళ్ళు గోపురాలు తిరిగి వేస్ట్ చేసుకుంటున్నారు టైం అంతా. సరే, ఈ అదృశ్యంతి ఏం చేస్తుంది? మామగారు చూస్తారు, మా కోడలే కదండి కనపడుతుంది. మామగారు నమస్కారం అండి, మీరు నా మాటేనండి, మీ అబ్బాయికి సంబంధించిన వారసుడు నా గర్భంలో పెరుగుతున్నాడు. మీరు దూకేశారనుకోండి, వాడి మంచి చెట్లు ఎవరు చూడాలి?
వాడికి వేద జ్ఞానం ఎవరు చెప్పాలి? ఉపనిషత్తులు ఎవరు చెప్పాలి? వాడి భూమిని పోయించాలి కదా. మీకు తెలుసు కదా, కాలజ్ఞానం రండి అది ఇది అని చెప్తుంది. పరాశర మహర్షి అంటే మామూలు కాదండి. భీష్ముడు లాంటి వాళ్ళు 100 మంది భీష్ములు ఉంటారు చూడండి. ఒక భీష్ముడి గురించి మీకు తెలుసు, అవి ఏవో గందరగోళం. 100 మంది భీష్ములకు సంబంధించిన పవర్ అన్నమాట. మన భారతీయ ఋషులు అదేనండి సబ్జెక్ట్. మీరు అది తెలుసుకోకుండా వాళ్ళతో వాళ్ళ ఆధ్యాత్మికం ఆచరిస్తూ గందరగోళం అవుతున్నారు. సరే, ఈ యొక్క మామగారిని పిలుస్తుంది, రండి మీరు అట్లా అండి అది ఏం సరేనండి, మీరు ఉద్ధరించాలి కదా వంశాన్ని, మీ మనవడు వాడి జ్ఞానం అని సరే అని బయలుదేరి వస్తుంది. ఆ గర్భంలో ఉన్న అతని పేరు పరాశరుడు. వాడి గర్భంలోనే మొత్తం వేద విజ్ఞానాలు తెలుసుకుంటాడు. మామూలు కాదండి మన ఋషులు. గర్భంలోనే మొత్తం తెలుసుకుంటాడు. బయటికి రావడం కూడా కొంచెం బాగా టైం పడుతుంది. ఇవన్నీ నేను గతంలో కూడా చెప్పాను కొన్ని ఋషుల గురించి. గర్భంలోనే కింద నుంచి రావడానికి స్త్రీ యోగుల నుంచి ఇష్టపడరు. చేచే అని ఇక్కడ జీల్చుకొని వద్దామంటారు వాళ్ళు. అలాంటి మహాత్మజ్ఞానులు. సరే, తాతగారి ఆధ్వర్యంలో బయటకు వస్తాడు. సర్వ వేదోపనిషత్ జ్ఞానం తెలుసుకొని అనేక అద్భుతాలు చేసి ధర్మ సంస్థాపన చేస్తాడు ఈ మహర్షి. అనుకోని సంఘటన రీత్యా తాతగారి ఆత్మహత్య ప్రయత్నము, తండ్రి మరణము, ఇవన్నీ తీవ్రమైన వేదన కలిగిస్తాయి. ఏంట్రా ఇది, మేమేంటి, మా సబ్జెక్ట్ ఏంటి? ఇప్పుడు నేను అప్పుడప్పుడు అనుకుంటాను, నేను 50 లక్షలు వారాయి చేశాను, బాగా వాడు అది అనుకుంటాను. తర్వాత వెంటనే ఈ యొక్క షట్కోటంలో రాజరాజేశ్వరి శృతుల దేవత నెత్తి మీద కూర్చున్నామని తప్పురా అన్యాయం, ఎవరి కర్మ వాడి, ఇట్లాంటివి చెప్తూ ఉంటుంది. ఆ విధంగా ఈతను పరాశర మహర్షి విపరీతమైన తండ్రి తాతలకి వాళ్ళకి బాధ కారణమైనటువంటి వాడి కోసం ఘోరాతి ఘోర తపస్సు చేస్తాడు. పూర్వం అందరు తపస్సులు చేసేవారు. ఇప్పుడులా గుళ్ళు, గోపురాలు, నక్షత్రాలు, శాంతులు ఏది పులిహార ఆధ్యాత్మికం అంటారు. ఇవి చేసేవాళ్ళు కాదు. మనుషులైనా, రాక్షసులైనా, దేవతలైనా, ఋషులైనా శృతి ప్రామాణిక తపోదానం చేసి దేవతని భూమి మీద పిలిచి పోయించి వీళ్ళకి కావాల్సిన తీర్చుకునేవాళ్ళండి. అది మన సబ్జెక్టు. మీరు అది తెలుసుకోవట్లేదు. ఎంతసేపు అంత పరంపర ఆధ్యాత్మికం ఆచరిస్తున్నారు. అర్థమైందండి? సరే అని చెప్పి ఇక ఈ శివుడు రూపంలో పరమాత్మ వస్తాడు. ఏంది నాయన మరి పరిస్థితి ఏంది, నువ్వు నీ తపస్సు చెప్పకి మాకు ఇక్కడ కారిపోతున్నాయి, ఏంది చెప్పు అంటే, నా కొన్ని అడుగుతాడు. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తావని దండం పెడతాను నువ్వు అంటాడు. సరే వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత వచ్చేసి ఏం చేస్తాడు, ఈ లోకంలో రాక్షసుడు అనేవాడు ఉండకూడదు. అర్థమైనా హోమం మొదలు పెడతాడు. పెట్టంగానే 3 అగ్నిగుండాలు కట్టి 4వ చోట ఏం కూర్చుంటాడు. ఈ 3 అగ్నిగుండాల దగ్గర ఏం చేస్తాడంటే, ఒక అగ్నిగుండం దగ్గర పులస్త్య అనబడే ఋషి, అతని కమాండ్, అతని హ్యాండ్ ఓవర్లో. అగ్నిగుండానికి ఒకళ్ళే ఉంటారు, బ్రహ్మగా గుర్తుపెట్టుకోండి. 2వ గుండం దగ్గర ఏం చేస్తాడు, పులహ అనబడే ఒక ఋషిని పెడతాడు. 3వ అగ్నిగుండం దగ్గర క్రతువులు, ఒక గుంపు, మహర్షుల గుంపు పేరు క్రతువులు. క్రతువు అంటే పూజలు సంబంధం తీసుకోవద్దు. ఋషుల చరిత్రలో ఇదే ఉంది, అదే చెబుతున్నా. క్రతువులు అనబడే ఋషుల గుంపు, వాళ్ళని పెడతాడు 3 గుండాల దగ్గర. ఇంకా రాక్షసులకు సంబంధించిన సర్పయాగం చేస్తాడు. అట్లా రాక్షస సంహారం మొదలు పెడతాడు. ఎవరు? పరాశర మహర్షి. కింగిరాలు తిరిగే రాక్షసులు అందరూ గుణంలో పడి నా కుక్క సాగు చేస్తుంటారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి, గుణంలో పడి కుక్క సాగు చేస్తుంటారు. మీకు ప్రామాణికం ఈ రోజుకి దానికి సంబంధించిన అగ్నిగుండం ప్రామాణికం ఇప్పుడు చెబుతాడు. మీ తర్వాత నెట్లోకి వెళ్ళి చూసుకొని ఆ గుండం అక్కడికి పోయి చూసుకోవచ్చు. అంత గుండం అది. ఆ దెబ్బకి ఇంకా ఈ కొంతమంది ఉంటారు కదండి, మన శాంతియుతం ధర్మం, ఎవరో మన శంకరాచార్య లాంటి వాళ్ళు. అంటే మీకు అర్థం అవ్వాలని చెబుతున్నా, మీరు మళ్ళీ ఇంకోళ్ళంటే మీరు అర్థం ఆయనంటే తెలుసుకుంటారని. శంకరాచార్యులు గారు, మా గురువు గారు లాంటి వాళ్ళు ఇలా అందరూ పోయి ఆయన దగ్గరికి పోయి పరగా నీ దండం పెడతాం, వాళ్ళ కర్మానుభవించడానికి పుట్టారు కదా, అందరూ పరబ్రహ్మ పుట్టిన ద్వారా పుట్టిన వాళ్ళే కదా, ఇంకా ఆపు, దీన్ని ఆపకపోతే ఎట్టా నువ్వు ఈ వర్షాన్ని నువ్వు కుక్క సాగు చూస్తున్నాడు, ఒక్కడు కూడా లేకుండా అంత గోదావరి ఉందని కాళ్ళు గడలు పట్టుకుంటారు. మహర్షి కదా ఆలోచిస్తాడు. 3వ గుండం దగ్గర ఏమైనా కూర్చుంటాడు అగ్ని రూపంలో. అర్థమైందంటే అగ్ని ఎలా ఉంటాడంటే ఆయన చూస్తే తెలుస్తుంది. సరే అండి మరి ఏం చేద్దాము అని చెప్తే, సరే
ఇప్పుడు ఈ సంకల్పం చేసేసాడు ఈయన. అందుకే ఏమంటారంటే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి, మాట్లాడిన తర్వాత ఆలోచిస్తే ఉపయోగం లేదు, పీక్కోవటమే. అందుకని ఏ పుట్టలో ఏ పాము ఉందో మనకు తెలియదు కదా, జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పి చెబుతుంటారు అన్నమాట. ఎవడు వినకుండా ఎవడు ఇష్టం వచ్చినప్పుడు చేస్తుంటాడు, తర్వాత పిసుక్కుంటూ ఉంటాడు కూర్చొని అన్నీ. ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈయన పరిస్థితి ఎట్టొచ్చింది పిసుక్కుంటున్నాడు. ఎవరో పరాశర మహర్షి, మామూలు కాదండి, త్రిమూర్తులను గజగజలాడించేవాడు. ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు వీళ్ళేమో ఆపమంటున్నారు, న్యాయం అనిపించింది. కానీ సంకల్పం చేశాడుగా, రాక్షస సంహారం వదయ్యేదాకా ఈ యజ్ఞం ఆపనని. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు గజగజలాడు. అప్పుడు తండ్రి తాతగారు ఇలాంటి మహాశాంత ఋషులు, బ్రహ్మజ్ఞానులు వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క అగ్నిని, ఇప్పుడు ఈ మొత్తం ఇట్లా చేసావు కదా ఈ క్రతువు, ఈ అగ్నిని తీసుకెళ్ళి నువ్వు ఎక్కడన్నా, ఇప్పుడు ఏం చేస్తారంటే పురస్కరణ హోమాలు చేసినప్పుడు అగ్ని కంటిన్యూగా ఉండాలి, ఆరకుండా. కొంతమంది బ్రాహ్మలు సనాతనమైన వేద వైదిక సాంప్రదాయ కమ్యూనిటీలలో ఈ రోజుకి అగ్ని కార్యం చేస్తున్న వాళ్ళు అర్జెంటు పని నుండి బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఒక సమిధను తీసుకొని అగ్నిలో పెట్టి, దీని పేర్లు మంత్రాలు ఉంటాయి, అవన్నీ చెబితే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పట్లా. అందులో పెట్టి ఆ అగ్నిని ముట్టించిన తర్వాత మళ్ళీ ఇట్లా అని దాన్ని తీసి ఎక్కడన్నా పెట్టి వెళ్తారు. అంటే అందులో ఉన్న అగ్ని ఈ సమిధిలోకి రావాలి అనే మంత్రాలు చదువుతారు. అవన్నీ వివరంగా ఉంటాయి, అని చేసి మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి పెట్టి వెళ్ళి వాళ్ళు పని తీసుకొచ్చినాక ఇందులో ఉన్న, అంటే అప్పటిదాకా ఇది ఆ లోపల ఉన్న అగ్నిని భ్రమల్లో పెట్టారు. అర్థమైందంటే లోపల ఉన్న అగ్ని ఏం చెప్పారు? భ్రమల్లో పెట్టారు. బయట నేను తీసుకొని మేము నీలో ఉన్నటువంటి మేము కొంత తీసుకెళ్తున్నాం, మేము వచ్చేదాకా నువ్వు ఉండాలని, వాడు ఆరిపోకుండా. ఆ విధమైన తపస్యాలు ఉన్నారండి కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు. అలటపోళ్ళు లేరండి. ఇప్పుడులాగా దీనోళ్ళు తక్కువ ఉన్నారని అందరూ అట్ట ఇవ్వకండి, గుర్తుపెట్టుకోండి. సరే ఇక అవంతరం ఏం చేస్తారంటే, సరే ఈ అగ్నిని తీసుకెళ్ళి హిమాలయ పర్వతాల దగ్గర ఒక చోట పెడతాడు. ఋషులందరూ కోరిక సావటం ఆపేస్తాడు. ఆపి అగ్నిని తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. అగ్ని మామూలు పెద్ద పుల్లి అంటూ అక్కడ ఉన్న మంచు పర్వతాలు, పాషాణాలు, చెట్లు, చేమలు మొత్తాన్ని హుతం చేసేస్తుంటాడు. ఇప్పుడు అగ్నిపర్వతాలు ఉన్నాయి కదండి హిమాలయాల దగ్గర, అదే ఇది. ఈ మహానుభావుడు పుణ్యమే. రాక్షస సంహారం అక్కడ పెట్టారు, హిమాలయ పర్వతాల దగ్గర పెట్టారు కదా. భారతదేశానికి రక్షణ అదే అంటారు కదా. ఇంత డెప్త్ సబ్జెక్ట్ మన వేదాల్లో ఉంటుందండి. అర్థమైంది? వేదాలంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఉపనిషత్తుల్లోకి వెళ్తే కానీ తెలియదు ఇవన్నీ మీకు. 1 by 1 పొరలు కొడుతుంటాయి. సరే ఆ విధంగా అక్కడ పెడతారన్నమాట. పెట్టి యూస్ అయిపోతుంది. సరే ఈ యొక్క వెలుగుతున్న అగ్నిహోత్రములో ఒక సమిధిని అంటించి దాన్ని పాత అగ్నిహోత్రము కొన్ని మంత్రాలతో ఆరిపోకుండా ఉండటం, వాటిని సంబంధించినటువంటి దాన్ని ఏమంటారంటే, వాటి పేర్లు వెళ్ళి చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మీరు అర్థం చేసుకోలేరని. కాబట్టి ఋషుల చరిత్రలోకి వెళ్ళి పరాశర మహర్షి దగ్గరికి వెళ్తే ఇవన్నీ బయటకు వస్తాయి మీకు. ఆ విధంగా ఇప్పట్లాగా ఏదో గుండం చుట్టూ 10 మందిని కూర్చోబెట్టి అందులో కాసిన కర్పూరం వేయండి, కొద్ది బెల్లం ముక్కలు వేయండి అనేటువంటి అగ్నిగుండాలు కాదండి ఇవి. మామూలు పవర్ కాదు, పోసుకుంటారన్నమాట. ఆ ఋషులు చేస్తే హోమం, రాక్షసులు కానీ దేవతలు కానీ త్రిమూర్త అలాంటి హోమాలు, అలాంటి అగ్ని అన్నమాట. సరే ఈ యొక్క బయట అగ్ని ఇప్పుడు కొంతమంది స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు కాషాయం వేసుకున్న వాళ్ళందరూ అగ్ని కార్యాలు హోమంలో కూర్చొని చేయటం ఇవన్నీ చేస్తుంటే చేయకూడదండి. అదేంటండి మీరు అట్లా శృతులు చెబుతున్నాయి. అదేంటండి శృతి ప్రామాణిక సన్యాసం తీసుకున్నవాడు అగ్నిని ముట్టుకోకూడదు. శృతి ప్రామాణిక మామూలు పులిహార పొట్టకుట్టేవాడు ముట్టుకోవచ్చు. వలసవాదం క్యాష్ డిగ్రీ చదువుకొని వాళ్ళకి తెలీదు, వాళ్ళ అవిద్యా జ్ఞానం, వేషధారులైన సన్యాసులు వాళ్ళు. అర్థమైందండి? ఎందుకనండి అదేంటంటే ఇప్పుడు సన్యాసం శృతి ప్రామాణికంగా తీసుకున్నప్పుడు బయట ఉన్న అగ్నిని ఆత్మలో పెట్టుకుంటాడు. సబ్జెక్ట్ ఓవర్.
ఇక అగ్నిజోలికి పోకూడదు. అర్థమైందండి? అది ఇవన్నీ మంత్రాల పరంగా ఉంటాయండి శృతుల్లో. ఈ స్వామీజీలకి తెలియవు అవి. వీళ్ళేదో మన కాషాయ గొడ్డలు వేసుకోవడం, బట్టలు ఇప్పేశారు, పులిహార వేషాలు అవన్నీ. అందుకే మీకు ఏం చెప్తున్నాను, గుళ్ళు గోపురాలు తిరగవాకంటే స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధూతలు, బాబాలు, ఫకీర్లు నమ్మద్దు. మీ ఫోన్ ఉపయోగించి టెక్నాలజీ, శృతులు, ఉపనిషత్తులు, ఆమనాయ మంత్రాలు నేర్చుకోండి. డబ్బులు వేస్ట్ చేసుకోవాలి. సరే, ఎప్పుడైతే ఈ ఆత్మలో ప్రవేశపెట్టుకుంటారో వాళ్ళు అగ్నినండి, హోమాన్ని పనికిరారు వాళ్ళు, శృతుల ప్రకారంగా పనికిరారు, పొట్టకూటి కోసం పనికొస్తారు. గుర్తుపెట్టుకోండి. కొన్ని గ్రంథాలు తర్వాత అవిద్యాపరులు, అజ్ఞానులు ఈ శృతి విరుద్ధంగా రాసిన కొన్ని గ్రంథాల వాళ్ళు అయితే ఎన్ని చేయమని ఉంటాయి. మీరు ఏ గ్రంథాలు, ఇప్పుడున్న గ్రంథాలన్నీ ఉదరపోషణ గ్రంథాలు, మీరు వెంటనే ఏం చేయాలంటే శృతి ప్రామాణికమైనటువంటి గ్రంథం ఏదంటే బయటకు వస్తాయి ఇవన్నీ. ఈ లేశాలనే సాగం అన్నమాట. సరే, ఎప్పుడో భవిష్యత్తులో నాకు సుఖం కావాలి అది ఇది అనుకునేట్టయితే, ఇప్పుడు ఈ యొక్క పరాశర మహర్షి ఏం చెబుతాడంటే, ఇది పరాశర స్మృతి అని ఉంటుంది. చాలామంది ఈ మధ్య చూశాను మేము మనుస్మృతిని దగలు పెడుతున్నామండి, మనుస్మృతి డూబండి, ఆడు చెప్పాడండి ఈడి. అసలు మనుస్మృతి ఇప్పుడున్న యుగానికి కాదు, అది కృతయుగం నాటిది. అర్థమైందండి? ఏం చెప్పాలి మనుషులకి? కృతయుగం నాటి మనుస్మృతి. మను అంటే మనిషి మొదటివాడు. అప్పుడు జనాభా, అప్పుడు ధర్మము, అప్పుడు కాలాన్ని బట్టి మనుస్మృతి. ఇప్పుడు కలియుగంలో పరాశర స్మృతి ప్రామాణికం. ఎవరికి తెలియదండి, అన్నీ తెలుసుకోవటం లేదు. తెలుసుకోకుండా ఎవడు పడితే వాడు ఏది పడితే చేస్తున్నారు. మీరు కావాలంటే చూడండి, పరాశర స్మృతి తెచ్చుకోండి, ఇప్పుడున్న మొత్తం ధర్మాలని అందులో ఉంటాయి. ఆయన ఏం చెప్తాడు ఆ పరాశర మహర్షి, శృతి ప్రామాణికముగా మీరు ఏదైనా శ్రీ విద్య చేసేవాళ్ళు కానీ, ఈనాడు లలిత సహస్రనామం చదివేవాళ్ళు కానీ, తర్వాత ప్రారంభంలో ఎవరైనా సరే ఈ ఋషిని తలుచుకోవాలి. మీరు ఏ ఆధ్యాత్మికం చేస్తున్నా ఈ పరాశర మహర్షిని ఈ యొక్క యుగంలో తలుచుకోవాలి. వేరేవాడికి లేదు ఆ సీను. అర్థమైంది? సెకండ్ వేరేవాళ్ళంతా సెకండ్, ఫస్ట్ ఈయన తలుచుకోవాలి మీరు. ఎవరు? పరాశర మహర్షి. ఈ పరాశర మహర్షి ఈ శ్రీ విద్యకి కోసం అనేకమైనటువంటి త్యాగాలు చేశాడనమాట. ఈ కోట్ల మంది భారతీయులకు మాత్రమే ఈయన ఒక విషయం చెప్పాడు. అర్థమైందండి? ఏం చెప్పాడు ఏంటంటే, ఫలము కావాలంటే వృక్షం కావాలి, వృక్షము కావాలంటే బీజము కావాలి, అలాగే కోరికలు తీరాలంటే శృతి ప్రామాణిక శ్రీ విద్య బీజ మంత్రములు, ధర్మ మార్గములు నాయన, వేరే దారి లేదు. అంధ పరంపరం చెయ్యొద్దు. ఎప్పుడో భవిష్యత్తులో నాకు సుఖం కావాలి అంటే, ఇప్పుడు కొడుకు పుట్టాలంటే ఏం చేయాలండి? పెళ్లి చేసుకోవాలి, పెళ్ళంతా సంసారం చేయాలి. ఎవరు టైం పడుతుంది కదా. ఇప్పుడు పెళ్లి చేసుకోగా సాయంత్రం పిల్లలు పుట్టరు కదండి, టైం పడుతుంది కదా. ఎన్నో కష్టాలు, సుఖాలు, బాగా లాభాలు, నష్టాలు ఉంటాయి. ఆ విధముగా నీకు భవిష్యత్తు ఫలం కావాలంటే శ్రీ విద్యే శరణ్యము. సరేనండి, ఇంక మేము అట్టయితే మీరు చెప్పినట్టుగా పరాశర స్మృతి అనేది చెక్ చేసుకుంటాం. మనుస్మృతిని ఈ రోజు నుంచి మేము పట్టించుకోము, అది కృతయుగం అది కాబట్టి పక్కన పెడతాము. పరాశర స్మృతి చూసుకుంటాము, అందులో ఉంటుందండి అని చూసుకోండి. తప్పేమీ చూసుకోండి, చెయ్యండి. సరే, ఈ నామరూప దేవత ఎలా ఉంటుంది అన్నదానికి ఇంత వివరణ చెప్పాను. అర్థమైందండి? నామరూప దేవత లలితా శక్తిలో ఎలా ఉంటుందండి, ఆమె శక్తి ఏంటి, ఆమె సామర్థ్యం ఏంటంటే చెప్పాక ఈ ఋషిలాగా ఉంటుంది. ఈ ఋషి గురించి చెప్పాలంటే కృష్ణుడికి, ద్వాపర యుగానికి, అన్నిటికీ ఈయన పిత. సినిమాల్లో ఉండే ఋషి కాదండు, సినిమాల్లో పట్టుకుటి కోసం సినిమాల్లోది కాదు. సరే, పక్కన పెట్టండి. ఇందాక మీకు ప్రారంభంలో చెప్పా, వాడెవడో శ్రీచక్రం పెట్టుకొని కామెంట్లో ఉంటుంది చూడండి, శ్రీచక్రం పెట్టుకోవటమే పెద్ద తప్పు, అది పెట్టుకొని ఇది అడగడం రెండో తప్పు. అదేంటంటే శ్రీచక్రం పెట్టిన వాళ్ళకి ఇది ఉండాలి. శ్రీచక్రం అంటే ఏంటి? దేహో నవరంధ్ర రూప శ్రీచక్రే బిందు రూపేణ సదా షోడశ వర్ష నవయవ్వన దర్పిత మాయామయీం తత్వమయీం
సింధూరవర్ణమతి కోమలాంగీం కాది హాది సాది మహామనురూపిణి సదా మమ మనో బుద్ధి చిత్త నివాసినీం అని చెప్తున్నావు కదా. ఆ జ్ఞానం ఉంటే కదా శ్రీచక్రం పెట్టుకోవాలి నువ్వు ఇమేజ్లో. అది పెట్టుకున్నప్పుడు నువ్వు ఎవరివి, నీ శరీరంలో ఉన్న బెజ్జాలేంటి, నువ్వెవరివి ఏంటి తెలుసుకో. అదేంటే సమ్మక్క సారక్క జాతర శుద్ధి. అయ్యా, ఈ వీడియో చూస్తున్న అందరికీ సాయిబాబా పూజలు, కృష్ణుడి పూజలు, రాముడి పూజలు ఇవన్నీ చేయొచ్చా చేయకూడదు అడిగే వాళ్ళందరికీ నేను చెప్పేది అంటే ఈ చూపుడు వేలు వేదం. అర్థమైందండి? చూపుడు వేలు వేదం. నువ్వు ఈ చూపుడు వేలు చూపించావనుకో, టీవీని చూపించింది అనుకో, ఇది ఆ టీవీ వేదం, ఫ్రిడ్జ్ వేదం, సాయిబాబా వేదం, రాముడు వేదం, సమ్మక్క సారక్క వేదం. మిగతా 4 వేళ్ళు శృతులు, ఉపనిషత్తులు, ఇవి చెప్పాలి. అర్థమైందా? చూపుడు వేలు టీవీని చూపించింది అనుకోండి, టీవీ చూపించిందండి, టీవీ అది ఇదండి, అది వేదం చెప్పినటువంటి భాష విశ్వ విజ్ఞానం కదా. నీకెడ తెలుస్తుంది? ఋషులు ఆ టీవీని రీసెర్చ్ చేసి ఇది బ్లాక్ అండ్ వైట్, ఇది కలర్, ఇందులో అది ఉంది, ఇందులో ఇది ఉంది, ఈ పంచభూతముల ద్వారా ఇది తయారైంది. ఆకాశం బెజ్జం పెట్టుకుని భూమి మీదకి టీవీ రాదుగా. పంచభూతాల ద్వారా ఉన్న భూమిలో వాటి ద్వారా నీళ్లు వీటి ద్వారానే కదా వచ్చేది. పంచభూతాల జ్ఞానం ఆ విధంగా ఉంటుందని మనకి చెప్పింది ఎవరు? 4 వేళ్ళకి సంబంధించిన ఋషులు. వాళ్ళని ఏమంటారు? ఉపనిషత్తుల్లో తెలుసుకోవాలి. కాబట్టి సాయిబాబానైనా ఆయన ఎవరో చెప్పారండి, స్వామీజీ సాయిబాబాని జయవాకండి అన్నారంటే, ఆ పులి అవన్నీ నన్ను అడగకూడదు. నేనేం చెప్తున్నాను? శృతి. సాయిబాబా పూజ చేయొచ్చా? ఏ శృతిలో ఉందా? ఉంది, చెయ్యండి, లేదు మానుకోండి. మరి దీనికి ఏదైనా ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ చెప్పండి అంటే, భారతదేశంలో పుట్టిన ఎవడైనా సరే ఏ దేశం పోవాలన్నా ఆ పాస్పోర్ట్లో ఏముంటుంది? ఇక్కడే కులం, ఏ మతం, ఏ దేవుని పూజించినా అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. నీ ఇంట్లో నీ ఫీలింగ్స్ నాకు అనవసరం కదా అబ్బాయి. నువ్వేం తింటావు, ఎట్ట పడుకుంటావు నాకెందుకు? వేరే దేశానికి వెళ్తే ఏమంటారు? వీడెవరు అంటారా? అనరా, భారతీయుడు. అర్థమైందా? నువ్వు ప్రపంచంలో అక్కడికి పోవాలని నేనేమంటారు? భారతీయుడు. వీడు క్రైస్తవుడా, వీడి ముస్లిమా, వీడి హిందువా అని అడగరుగా, ఏమంటారు? భారతీయుడు. నేనేం చెబుతున్నాను? వేదములు భారతీయులకు మాత్రమే. ఈ భూమి కర్మభూమి, మిగతావి భోగ భూములు. ఇది కర్మభూమి. ఈ కర్మభూమిలో ఉండే భారతీయులకు ప్రామాణికం శృతులు. అర్థమైందా? సింపుల్. ఇప్పుడు సమ్మక్క సారక్క ఉంది. నన్ను నువ్వు అడిగే బదులు ఫోన్లో నెట్లోకి వెళ్ళామండి, ఏ ఉపనిషత్తులన్నా సమ్మక్క సారక్క ఆధ్యాత్మికం ఉంది అని కొట్టుకో. ఉందంటే వెళ్ళు, రా, లేదా మానుకో. ఇంకా క్లారిటీగా చెప్పమంటావా? ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి ఒక షిరిడి వెళ్తున్నావు, ఒక తిరుపతి వెళ్తున్నావు, ఒక అయోధ్య వెళ్తున్నావు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒక పుస్తకం పెట్టుకో, డైరీ. నడుస్తున్నప్పుడు ఎంతమందిని కింద తొక్కుకుంటూ ఇన్ని జీవులు వెళ్ళావో చూసుకో. అర్థమైందా? రైలు ఎక్కావు, ఏమేమి తింటున్నావు అంత వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్, వాటి మంచిగా మొత్తం రాసుకో. అక్కడికి వెళ్తావు కదా, అక్కడ పెట్టే ప్రసాదాలకు సంబంధించిన మొత్తం రాసుకో. అదే డబ్బులు ఎంత ఖర్చు పెట్టావో రాసుకో. మొత్తం A to Z ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా డైరీ రాసుకుని ఇంటికి వచ్చినాక తలుపులు వేసుకుని కూర్చొని డైరీ ఓపెన్ చేయి. నీ మీద నీకే అభయం పుడుతుంది. అర్థమైందా? నువ్వు అక్కడి మీద పుణ్యం వచ్చిందని నువ్వు అనుకుంటే సరిపోయింది. అసలు చేసిన పాపాలకు సంబంధించినటువంటి హిమాలయాలు అంత ఎత్తు పాపాలు చేసావుగా. ఇంకొక మనిషిని చంపే అధికారం లేదుగా. మనం చెప్పాక వీడియోలో మార్వాడీలు మూటికి గొల్లు కట్టుకుంటారు. అదేం కట్టుకుంటారు కూడా? నీళ్లు తాగేటప్పుడు పురుగులు పోయి చావకుండా. మీరేం చేస్తున్నారు, నేనేం చేస్తున్నా? ఆలోచించండి. నేనేమంటున్నానో ఆలోచించండి. శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం మాత్రమే భారతీయులకి సత్య సమ్మతం, ధర్మ సమ్మతం. ఈ మాట రాముడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు. మీరు ఏ దేవుడి దగ్గరికి వెళ్తే ఆ దేవుడు ఇది చెప్పినోడే దేవుడు. ఏది చెప్పినోడు? శృతుల ప్రామాణిక ఆధ్యాత్మికం చెప్పినోడు దేవుడు. శృతి విరుద్ధంగా ఉంటే దేవుడు ఎట్లా అవుతారు?
మీరు ఆలోచించండి, ఇది ఉపయోగించండి. బుద్ధి మందంగా ఉంచద్దు, చైతన్యంగా ఉండాలి బుద్ధి. అర్థమైందండి? మీరు ఎక్కడికి వెళ్తారనేది అవన్నీ శృతి ప్రామాణికం గురువులతో ఎప్పుడు మాట్లాడకూడదు. మీరు ఏం చేస్తున్నా సరే ఏం చేయాలి? మీకు నేను ఎప్పుడు ఏం చెబుతున్నా, నెట్లోకి వెళ్ళండి. అంటే మేము సాయిబాబా షిరిడి వెళ్ళదలుచుకున్నామండి, వెళ్ళి అక్కడ ఏమైనా డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాం, భోజనాలు పెడదాం అనుకుంటున్నాం, లేకపోతే దర్శనం చేస్తాం. అందులో ఉంది అనుకోను, భారతీయుడివిగా. ఫస్ట్ నువ్వు భారతీయుడివి కాబట్టి నేను భారతీయుడు, నువ్వు భారతీయుడు, నువ్వు తినాలి నేను తినాలి, అయిపోయింది సబ్జెక్టు. నేను చెప్పా భారతీయుడు కాబట్టి శృతిలోకి వెళ్ళి చూసుకో, ఉంటే వెళ్ళు. ఆ పలానా శర్మ చెప్పాడండి, పలానా శాస్త్రి చెప్పాడండి, పలానా సోదరి గారు చెప్పారండి, పలానా పోలేరమ్మ గుడికి వెళ్ళమని, పెద్దమ్మ గుడికి, ఇవన్నీ నన్ను అడుగుతారేంటి? నేను చెయ్యను అబ్బాయి ఇవన్నీ, నేనేది చెయ్యను, గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు ఏం చేస్తాను? శ్రీ విద్యా మంత్రంలో కూర్చొని చేసుకుంటాను. నాకు అనవసరం కదా బయట ప్రపంచం హెడ్ఏక్ కదా. అర్థమైందా? మీరు ఆలోచించండి, బుద్ధి ఉపయోగించండి. టెక్నాలజీని శృంగార విషయాలకి, ఆహార విషయాలకి తెలుసుకునే సమయంలో 10 minutes శృతుల్లోకి వెళ్ళండి, తెలుసుకోండి, ఆచరించండి. ఏ గుళ్ళు వెళ్ళాలి, ఏ గోపురాలు వెళ్ళాలి, ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళాలి, ఏ పీఠాధిపతి దగ్గరికి వెళ్ళాలి, ఏ మతాధిపతి దగ్గరికి వెళ్ళాలి, అవన్నీ శృతుల్లో ఉంటాయి. శృతులు ప్రామాణికమైన గ్రంథముల గురించి గతంలో చెప్పాను. షట్ దర్శనాలు, అర్థమైందా? శృతుల్లో మీకు అర్థం కాకపోతే షట్ దర్శనాలు అందులో ఉంటుంది. స్వస్తి.